శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అధ్యాయం 3లో బాబా యొక్క అమృత తుల్యముగు పలుకులు నిజంగా అత్యంత కీలకమైన అద్భుతమైనటువంటి అమృత తుల్యమైన పలుకులు బాబావి. ఇవి మాటలు కాదు, కథలు కాదు. ఆ తండ్రి యొక్క కర్తవ్యం తన భక్తులపై ఎలా ఉంది, తను ఎటువంటి కర్తవ్యాన్ని తీసుకుంటున్నాడు, తన భక్తుల్ని ఎలా కాపాడుతాడు, తను ఎవరు అనే అంశాలన్నిటినీ బాబా చెప్పకనే చెప్పాడు ఈ మాటల ద్వారా. మీరు ఎక్కడ ఉన్నను, ఏమి చేయుచున్నను నాకు బాగా తెలుసునని జ్ఞాపకముంచుకొనుడు. నేను అందరి హృదయములను పాలించువాడను. నేను అందరి హృదయములలో నివసించువాడను. నేను ప్రపంచమందు గల చరాచర జీవకోటినందు ఆవరించి ఉన్నాను. ఈ జగత్తును నడిపించువాడను. సూత్రధారిని నేనే. నేనే జగన్మాతను. త్రిగుణముల సామరస్యమును నేనే. ఇంద్రియ చాలకుడను నేనే. సృష్టి స్థితి లయకు కారకుడను నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్పెదరో వారికి ఏ హాని గాని బాధ కాని కలుగదు. నన్ను మరచిన వారిని మాయ శిక్షించును. పురుగులు, చీమలు తది దృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే. నిజంగా ఈ మాటలన్నీ మనకి ధైర్యాన్ని పెంపొందిస్తాయి, నమ్మకాన్ని రెట్టింపు చేస్తాయి, విశ్వాసాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకొని వెళ్తాయి. బాబా అన్న మాట బాగా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరెక్కడ ఉన్నాను, ఏమి చేయుచున్నాను నాకు బాగా తెలుసు అంటే సర్వజ్ఞుడు సాయి. మనం అనుకుంటాం గుడికి వెళ్తేనే బాబాకు తెలుస్తుందేమో అని. ప్రారంభంలో పూజా మందిరంలో బాబా చిత్రపటం ముందు కూర్చొని చెప్పుకుంటేనే బాబాకు వినిపిస్తాయి ఏమో అనుకుంటాం. కాదు, సర్వకాల సర్వావస్థల యందు మనకు తోడుగా నీడగా ఉంటూ ప్రతిక్షణం మనల్ని గమనిస్తూ నడిపిస్తున్నవాడు సమర్థ సద్గురు సాయి. అందుకు ఆయన ఏమన్నాడు, నేను అందరి హృదయాలను పాలించేవాడను. మన హృదయాంతరపు వాసి సమర్థ సద్గురువైన సాయి. అందరి హృదయాలలో నివసించువాడను. అందరినీ పాలించేవాడు, అందరిలో నివసించేవాడు. ఈ ప్రపంచమందు గల చరాచర జీవకోటి యందు ఆవరించి ఉన్నాను. ఈ సృష్టిని రచించిందే ఆయన. అణువణువున కణము కణమున దాగి ఉన్నటువంటి వాడు. ఈ జగత్తును నడిపించువాడను. సూత్రధారిని నేనే. ఈ జగత్తునే నడిపించేవాడు ఆయన. ఈ జగత్తుకి మూలం ఆయన. సూత్రధారి ఆయన అంటూ చాలా ముఖ్యమైన అంశం ఇక్కడ చెప్పాడు. నేను దాదాపు చాలా ప్రవచనాల్లో ఈ అంశం ప్రస్తావన చేయటం జరిగింది. నేనే జగన్మాతను. చూడండి, సాయిబాబా ఎవరో కాదు, సాక్షాత్ ఆ జగజ్జనని. కలియుగంలో కలి ప్రభావం నుంచి బయటపడాలంటే గురువు ఆవశ్యకత కాబట్టి సమర్థ సద్గురు సాయినాథుడి రూపంలో అవతరించింది. అది మిగతా వారి సంగతి పక్కన పెడితే సాయి భక్తులు అది విశ్వసించవలసినటువంటి అంశం మనస్ఫూర్తిగా. ఎందుకు ఆ మాట చెప్పింది ఎవరో కాదు, సాక్షాత్తు ఆయనే. నేనో ఇంకోళ్ళో చెప్పటం కాదు. మా అనుభవాలు పక్కన పెడితే సాక్షాత్తు స్వయంగా బాబా చెప్పాడు ఇక్కడ, నేనే జగన్మాతను. త్రిగుణముల సామరస్యమును నేనే. సత్వ రజో తమో గుణాల బ్యాలెన్సింగ్, సమస్థితి, సామరస్యము, వీటిని చేసేదే ఆయన. ఇంద్రియ చాలకుడను నేనే. పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని నడిపించేవాడు ఆయనే. సృష్టి స్థితి లయకు కారకుడను నేనే.
గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఆ మాట చెప్తున్నాడు ఆయన. చూడండి, సృష్టి స్థితి లయ. సృష్టి ఎవరు? బ్రహ్మదేవుడు. స్థితి ఎవరు? విష్ణు భగవానుడు. లయ ఎవరు? శంకర భగవానుడు. సృష్టిస్తున్నాడు బ్రహ్మదేవుడు, నడిపిస్తున్నాడు విష్ణుమూర్తి, మరల వాటిని లయం చేసుకుంటున్నాడు శంకర భగవానుడు, తనలో కలిపేసుకుంటున్నాడు. వాటికి కారణం నేనే అంటే ఆయనే జగన్మాత ద్వారా త్రిమూర్తులు సృష్టించబడ్డారు. ఈ సంగతి మనందరికీ విదితమే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్పెదరో వారికి ఏ హాని గాని బాధ కాని కలగదంటున్నాడు ఆయన. అది నిజం ముమ్మాటికి. ఎప్పుడైతే ప్రతినిత్యము భగవన్నామస్మరణ చేసుకుంటూ వెళ్తామో, భగవంతుడిపై దృష్టి పెడతామో, ఈ ప్రాపంచికమైన అంశాలలో దృష్టి తగ్గుతుంది. ప్రాపంచిక అంశాల మీద దృష్టి ఎప్పుడైతే తగ్గుతుందో బాధ కూడా తగ్గుతుంది. అది ముమ్మాటికి సత్యం. అందుకు ఆయన ఏమన్నాడు, నన్ను మరచిన వారిని మాయ శిక్షించును. ఇది శాపం పెట్టడం కదా ఆయన, అది క్వైట్ న్యాచురల్. ఇప్పుడు వెలుగుతున్న నిప్పులో చేయి పెట్టామనుకోండి, చేయి కాలుతుంది, అది ధర్మం. అది అగ్ని యొక్క ధర్మం. అలాగే మాయ ధర్మం ఏంటి? మాయ ఎవరైతే భగవన్నామస్మరణ చేస్తారో, గురుస్మరణ చేస్తారో వారిని ఏం బాధించలేదు. ఎవరైతే చెయ్యరో వారిని బాధిస్తుంది. ఆ విషయం ఆయన చెప్తున్నాడు తప్పితే మీరు నా నామస్మరణ చేయకపోతే మీ ఇష్టం అని చెప్పి అట్లా ఏం చెప్పట్లే ఆయన. పురుగులు, చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటంతయు నా శరీరమే, నా రూపమే. కాబట్టి సృష్టి అంతా ఆయన రూపమే, ఈ సృష్టి అంతా ఆయన రచించినదే అని ఆ సమర్థ సద్గురు సాయినాథుడు ఈ అమృత తుల్యమైన పలుకుల ద్వారా మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి వీటిని ప్రతినిత్యము జ్ఞప్తికి చేసుకుంటూ ఆచరిస్తూ ఆనందమయమైన జీవితాన్ని మనమందరం గడుపుదాం. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయినాథ్.